తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, బీజేపీపై రాజకీయ విమర్శలు, అలాగే మావోయిస్టులు, ముస్లింల అంశాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తాను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రిని అయ్యా అంటూ స్పష్టం చేసిన రేవంత్, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం తప్పనిసరిగా కావాలని చెప్పారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏమీ అడగలేదని విమర్శించారు. ఇక మావోయిస్టుల అంశంపై స్పందిస్తూ బుల్లెట్ కాదు బ్యాలెట్ అనే విధానంతో ముందుకెళ్లామని, సమస్యల పరిష్కారంతోనే మావోయిస్టు ప్రభావం తగ్గిందన్నారు. ముస్లింలు కూడా ఈ దేశంలో భాగస్వాములేనని, ప్రజలను విడదీయేలా కాకుండా కలిపేలా నాయకులు మాట్లాడాలని ప్రధానికి సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మరోసారి యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలు కొంత మందగించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కీలక సమావేశం నిర్వహించారు. దాంతో పార్టీ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరిపేందుకు ముఖ్య సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, జిల్లా, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల నియామకం, క్యాడర్ యాక్టివేషన్ వంటి అంశాలపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో కొంత నిరుత్సాహ వాతావరణం నెలకొంది. పలువురు నేతలు పార్టీ మారడం, కొన్ని జిల్లాల్లో క్యాడర్ సైలెంట్గా మారడం వంటి పరిణామాలు పార్టీని ఆలోచనలో పడేశాయి. అయితే ఇటీవల పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, గ్రామ స్థాయిలో ఇంకా పార్టీకి బలమైన క్యాడర్ ఉందనే అంచనాలతో కేసీఆర్ మళ్లీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. పార్టీని కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయకుండా ప్రజా సమస్యలపై పోరాట పార్టీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. గతంలో బూత్ స్థాయి వరకు బలమైన నిర్మాణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో మళ్లీ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను యాక్టివ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, బీసీ వర్గాలను మరింతగా పార్టీలో చేర్చుకునేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అలాగే 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని ధ్వంసం చేశారని, గుప్త నిధులు మరియు విలువైన వస్తువుల కోసమే త్రవ్వకాలు జరిగాయని ఆరోపించారు. భయం, భక్తి లేని వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డిని అభివర్ణించిన హరీష్ రావు కాకతీయుల కాలం నాటి ఆలయాలపై ప్రభుత్వం కన్నేసిందని అన్నారు. బడులు బాగు చేయాలని మన ఊరు మన బడి పథకాన్ని ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే అర్ధాంతరంగా మన ఊరు మన బడి పథకాన్ని నిలిపివేశారు. ఇలా బడులలో రేవంత్ రెడ్డి గారి పుణ్యమాని రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ పోతా ఉంది. అంటే రేవంత్ రెడ్డికి బడులంటే పట్టదు, దేవుడు అంటే లెక్కలేదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట అంటున్నాం, ఎవరైనా భగవంతుడు అంటే భక్తి ఉంటది, లేదంటే భయం అన్న ఉంటది.
రెండు లేనోడు రేవంత్ రెడ్డి. ఆనాడు 15 ఆగస్టు 2025 నాటికి 100% రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలో కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టాడు. దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పిన బహుశా భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిస్సిగ్గుగా ఇంకా ఉల్టా దబాయిస్తాడు, రుణమాఫీ అయిపోయింది అంటాడు. ఏ ఊరికి పోయినా ఆటన మందం కూడా కాలేదు. అంటే దేవుడు అంటే ఆయనకు ఒక భయము లేదు, భక్తి లేదు. కేసీఆర్ గారేమో దేవాలయాలు కట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో దేవాలయాలను కూలగొడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి కూల్చుడు కొత్త కాదు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇండ్లు కూల్చిండు, చివరికి దేవాలయాలు కూడా కూలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కట్టిందేమి లేదు, కూలగొట్టుడే తప్ప. పేదల ఇండ్లు కూల్చుడు, పేదల బతుకులు కూల్చుడు, దేవాలయాలు కూల్చుడు, మసీదులు కూల్చుడు, చర్చిలు కూల్చుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలినాలలో ఒక మాట నాకు గుర్తొస్తా ఉంది. నేను సెక్రటరియట్ లో పోతే లంక బిందెలు ఉంటాయి అనుకున్నా, కానీ ఈడ సెక్రటరియట్ లో చూస్తే లంక బిందెలు కనబడతలేవు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది లంక బిందెలు ఎత్తుకోవడానిక. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ఆయనే విద్యాశాఖ మంత్రి, ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే, ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగా వేరే ఉన్నది, ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. గుప్త నిధుల వేటలో 800 ఏండ్ల చారిత్రక సంపద శివాలయాన్ని కూల్చివేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్న కలెక్టర్ గారిని, నేను అడుగుతున్న చీఫ్ సెక్రటరీ గారిని, నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, దేవాలయాలు ఒకవేళ మీ ఆదేశాలే లేకపోతే, మీకు సంబంధం లేకపోతే ఈ దేవాలయాలను కూల్చిన అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద, ఇంజనీర్ల మీద మీరు చర్య తీసుకొని ఉండేవాళ్ళు కదా. మీరు ఇప్పటిదాకా చర్య తీసుకోలేదంటేనే ఇది మీ కనుసన్నల్లో మీ ఆదేశాలతో జరిగిందనే ఈ ప్రాంత ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలే కాదు, పురావస్తు శాఖ అధికారి తన లేఖలోనే స్పష్టంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినారు. అంటే ఈ దేవాలయ కూల్చివేత గుప్త నిధుల కోసం జరిగిన దాంట్లో భాగంగా ఒక హిందూ దేవాలయాన్ని ఇలా మీరు కూల్చివేసినారు. ఇంకా ఇక్కడ అనుమానం ఏం కలుగుతుంది? అర్ధరాత్రి పూట చీకట్లో ప్రజలెవరూ చూడకుండా ఆ అర్ధరాత్రి పూట ఎందుకు పనిచేసినారు, అర్ధరాత్రి పూట దేవాలయాన్ని ఎందుకు కూల్చారు అని ఇలా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ధరణిలో ఈ భూమి దేవాలయ భూమిగా బీఆర్ఎస్ హయాంలో నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ భూమి భూభారతిలో ప్రభుత్వ భూమిగా మారిందంటేనే దీని వెనుక ఉన్న కుట్రని అర్థం చేసుకోవచ్చు. ధరణిలో దేవాలయ భూమిగా ఉన్న భూమి మరి కాంగ్రెస్ రాగానే ఇది ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది? వీటికి వీళ్ళు సమాధానం చెప్పాలి. నాన్ పొలిటికల్ సీజన్లో కూడా ప్రధాని సభకు భారీ స్పందన రావడం తెలంగాణ ప్రజల ఆశీర్వాదమేనన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. మోదీ రాకతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించిందని, ఆయన ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత బలంగా పోరాడతామని స్పష్టం చేశారు. మోదీ గ్యారంటీ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు రామచంద్రరావు. నేను చెప్పాను, నరేంద్ర మోదీ గారు రాకతో తెలంగాణలో పెద్ద రాజకీయ మార్పు జరగబోతా ఉందని చెప్పి. వారు ఇచ్చినటువంటి ఒక మాకు ప్రోత్సాహం అయితే ఉందో, మేము రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా అవుతాము. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, మహిళా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు, ఇటు యువ వ్యతిరేకమైన కార్యక్రమాలకు, వారు చేసినటువంటి ఒక నిర్ణయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మీ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. నిన్న ఒక సభ ఒక సక్సెస్తోని, దాని సఫలీకరణతో మేము అయిపోయింది కదా, ఇక్కడ ఏదో విరామం చేస్తాం. నిర్విరామంగా తెలంగాణలో తెలంగాణ కార్యకర్తలు, తెలంగాణ నేతలు 2028 కానీ 29 కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు అధికార దిశలో అధికారం రావాలనే సంకల్పంతో పనిచేయాలని చెప్పేసి కూడా మేము నిశ్చయించుకున్నాం. దానికోసం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాం. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఎన్నుకునేది ఉద్యమ మార్గం మాత్రమే. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది. గ్యారంటీల పేరు మీద ఈ ప్రభుత్వం గ్యారంటీలు మొత్తంగా మర్చిపోయింది. కానీ మోదీ గ్యారంటీ, తెలంగాణ అభివృద్ధి, ఇదే మోదీ గ్యారంటీ. తెలంగాణ ఒక ఏదైతే ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ మహిళా కమిషన్కు కొత్త నియామకాలు జరిగాయి. ప్రభుత్వం కమిషన్ చైర్మన్గా గద్వాల విజయలక్ష్మిని నియమించింది.
సభ్యులుగా పలువురు ప్రముఖ మహిళా నేతలు, ఉద్యమ కుటుంబాల ప్రతినిధులు నియమితులయ్యారు. వారిలో తెలంగాణ ఉద్యమకారుడు దివంగత శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత కూడా ఉన్నారు. అదేవిధంగా శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయ్, ఉజ్మా షకీరా కూడా కమిషన్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. మహిళల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం మరియు సామాజిక న్యాయం దిశగా ఈ కొత్త కమిషన్ కీలక పాత్ర పోషించనుందని అధికారులు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. పోలవరం ఫేజ్ 2 పనులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం ముంపు సర్వే పూర్తయ్యే వరకు ఫేజ్ 2 పనులు నిలిపివేయాలని స్పష్టం చేసింది. భద్రాచలం సహా పలు ప్రభావిత ప్రాంతాలపై ప్రాజెక్టు ప్రభావం ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే 36 వాగుల డ్రైనేజీ వ్యవస్థపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. కేంద్రం అనుమతి లేకుండానే పనులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభంపై కూడా తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. లిఫ్ట్ స్కీమ్ను వెంటనే ఆపాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పనులను నియంత్రించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో 19 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, ప్రైవేట్ స్కూళ్లలో 38 లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా విధానాన్ని పరిశీలించడానికి టీచర్లను విదేశాలకు పంపిస్తామన్నారు. ఇంకా మనం పాత తరానికి చెందిన సిలబస్ చదువుతున్నామన్న సీఎం, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నామన్నారు. విద్యాశాఖకు విడతల వారీగా నిధులను పెంచుతామని, ఆకలితో ఉన్న పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరని, స్కూల్లోనే మంచి బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించాలని నిర్ణయించామన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కావు. ఈ ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తుకు నిర్మాణం చేసే ఒక విద్యా వేదికలు. ఈ వేదికలను గౌరవించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత, పునరుద్ధరించాల్సిన బాధ్యత, అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అది కఠినమైన నిర్ణయమైనా సరే వెనుకడుగు వేయకుండా నిర్ణయం తీసుకొని అమలు చేసే బాధ్యత నా సహచార మంత్రివర్గ సభ్యులు. ఏదున్నా సంఘాలతో మాట్లాడతాం, సహచరులతో మాట్లాడతాం, టీచర్లతో మాట్లాడతాం, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడతాం. ఏదేమైనా ఈ పాఠశాలలు ఆ పేదల పిల్లల కోసం నడుపుతున్న పాఠశాలలు. నేను ఈ వేదిక మీద సవినయంగానే మనవి చేయదలుచుకున్నా. ఈ పాఠశాలలు టీచర్ల కోసం కాదు, ఈ పాఠశాలలు రాజకీయ నాయకుల కోసం కాదు, ఈ పాఠశాలలు ఐఏఎస్ల ఐపీఎస్ల కోసం కాదు. ఈ పాఠశాలలు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలైన పేదల విద్యార్థుల కోసం ఈ పాఠశాలలు నిర్వహిస్తున్నాం. వాళ్ళ సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకు మేలు జరిగే ఏ విషయమైనా ఈ ప్రభుత్వం వెనుకడుగు వెయ్యకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాం. నిన్న మొన్న మేము వరుసగా తెలంగాణ విద్యార్థులకు కిట్లు ఇవ్వాలని 9 వస్తువులు, వాళ్ళకి షూ కావచ్చు, వాళ్ళకి బట్టలు కావచ్చు, వాళ్ళ ట్రాక్ సూట్ కావచ్చు, వాళ్ళకి చదువుకు అవసరమైన అన్ని తినే భోజనాల ప్లేట్ల నుంచి ప్రతి ఒక్కటి నాణ్యమైనది ఇవ్వాలి అని నేనే స్వయంగా కూర్చొని వాళ్ళు కప్పుకునే బ్లాంకెట్ల నుంచి వాళ్ళు తూడ్చుకునే టవల్ వరకు నాణ్యతను నేనే పరిశీలించి స్వయంగా శాంపిల్స్ తెప్పించి పిల్లలకిచ్చే బూట్ల నుంచి సాక్స్ వరకు, బట్టల నుంచి దుప్పట్ల వరకు, పడుకునే ప్రతి చెద్దరి వరకు, జంప్కాన వరకు నేనే స్వయంగా నాణ్యతను పరిశీలించిన. ఇవాళ ఈ ప్రభుత్వం ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుపై చర్చించారు. విభజన హామీల్లో పెండింగ్ అంశాలపై సీఎం మాట్లాడారు. పెండింగ్ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కోఆపరేటివ్ శాఖ నుంచి చంద్రబాబు సహకారం కోరారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. రాత్రి ఢిల్లీలోనే చంద్రబాబు బస చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా రక్షణకు పెద్దపీట వేసిందన్నారు ఏపీ హోంమంత్రి అనిత. గత పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 5 ఏళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై దృష్టి సారించారని తెలిపారు. ఒక గన్నవరం దగ్గరికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ గెలాలి అని కసిగా పనిచేసిన
కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది గన్నవరం కాన్స్టిట్యున్సీ. అటువంటి గన్నవరం కాన్స్టిట్యున్సీలో మన తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టేటట్టుగా ఈ రోజు ఎమ్మెల్యేని మీరు గెలిపించుకోవడం, అదేవిధంగా అదే గౌరవాన్ని నిలబెట్టుకునేటట్టుగా ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ ఎమ్మెల్యేగా చేయటం నిజంగా ఒక అదృష్టం కింద భావించాలి. కంపల్సరీగా పోటీ వాతావరణం మా అందరిలోని కూడా ఉండాలి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని తపన. ఈ రోజు దానికి ఉదాహరణ కింద చెప్పాలంటే ఈ పోలీస్ స్టేషన్ తాలూకా నిర్మాణం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు 2018లో గౌరవ వెంకయ్య నాయుడు గారు శంకుస్థాపన చేసిన పోలీస్ స్టేషన్ ఇది. లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పడానికి ఇదో ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మళ్ళా తిరిగి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టుకున్నాం. జిల్లాని మంచి అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ముఖ్యంగా మహిళా రక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న మీ ఎస్పీ గారికి, విద్యాసాగర్ రావు గారికి ప్రత్యేకంగా అభినందనలు. మన జోన్ అంతటినీ కూడా ముందుకు నడిపిస్తూ ఎక్కువ పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్ చేయించిన మా ఐజీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దేశంపై జాతిపై దాడి జరగకుండా విశ్వగురు స్థానంలో నిలబెట్టేందుకు బీజేపీ పనిచేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ రాకతో తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తి అనే సంకేతాన్ని ఇచ్చిందన్నారు. తమిళనాడులో టీవీకి గెలుపు మార్పునకు సంకేతమన్నారు. ద్రవిడ నాస్తిక వాదం నుంచి ముక్తి కలిగిందన్నారు. దేశం యొక్క అస్తిత్వానిపై, మన ధర్మంపై దాడి జరిగిందో ఆ దాడిని కూడా తప్పనిసరిగా గుర్తుంచుకొని దాని నుంచి గుణపాఠాలను నేర్చుకుంటూ ఇంకొకసారి ఈ జాతి పైన, ఈ ధర్మం పైన, మన యొక్క మాన కేంద్రాలపైన ఎవరూ దాడి చేయని విధంగా యొక్క దేశం నిలబడాలి, దేశం విశ్వగురు స్థానానికి రావాలి అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని పునరుద్ధరించడానికి ఆయన విరాసత్ బి వికాస్ బి అన్నాడు. వికాస్ అంటే అభివృద్ధితో పాటు మన యొక్క సభ్యత యొక్క వికాసం చెందాలి అని చెప్పి ఆయన ప్రారంభించి కాశీ నుంచి ఉజ్జయిని వరకు, రామేశ్వరం నుంచి కేదార్నాథ్ వరకు, అలాగే శ్రీశైలం నుంచి సోమనాథం వరకు ఈ యొక్క క్షేత్రాలన్నిటి కూడా అద్భుతమైన క్షేత్రాలుగా మార్చి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం చేసి ఆయన పిలుపు మేరకు ఇవాళ మేము 75 వసంతాలు కైలాసగిరి పైన ఈ కొత్తగా నిర్మించబడ్డ యొక్క శంకు చక్రాలతో పాటు ఏదైతే త్రిశూలం దమరుకం ఉందో ఈ యొక్క ప్రాంతంలో ఆ యొక్క స్వాభిమాన పర్వ యొక్క పర్వదినాన్ని రాజధాని పేరుతో అమరావతిలో ఆర్గనైజ్ కరప్షన్ కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న పేర్ని నాని మావిగన్ అభివృద్ధి చేస్తే రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని అన్నారు. చంద్రబాబు ఇంటి సమీపంలో రైతుల ప్లాట్లు ఉండొద్దా అని ప్రశ్నించారు. మిగతా వారికి అభివృద్ధి జరగని ప్రాంతంలో ప్లాట్లు ఎందుకు ఇస్తారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కలలుకనేటువంటి రాజధాని మరో 25 ఏళ్లకు అవుతుందా, 50 ఏళ్లకు అవుతుందా, ఎప్పటికి అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికే కాదు రాష్ట్ర ప్రజలకు గాని లేదా అధికారులకు గాని ఎవరికి అంతుపట్టినటువంటి సమస్యగా ఉంది. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసే బదులు మావిగన్ అనేటువంటి ప్రాంతం సిరులు కురిపిస్తుంది, నిజం చేస్తుంది అని చెప్పని జగన్ గారు చెప్తే, జగన్ గారు వీటి మీద సంధించిన ప్రశ్నలకు గాని లేదా ప్రతిపాదనలకు గాని నారా చంద్రబాబు నాయుడు గారు గాని లేదా ఆయన ప్రభుత్వం గాని సమాధానాలు చెప్పకుండా మంత్రులతో, తన ఎమ్మెల్యేలతో నోటికి వచ్చినటువంటి అసభ్య పదజాలంతో ఆయన వ్యక్తిత్వాన్ని కించిపరిచేలాగా ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది తప్పితే ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి ఏ ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా అమరావతి తంతుని. చిలకలగూడలో ఈ నెల 8న జరిగిన బీటెక్ విద్యార్థి యావన్ దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణంగా పోలీసులు తెలిపారు. యువతి కుటుంబ సభ్యులకు ప్రేమ వ్యవహారం నచ్చలేదన్నారు డీసీపీ. దీంతో యవన్ను ముందుగా ట్రాప్ చేసి పిలిపించి హత్య చేశారని చెప్పారు డీసీపీ. ఈ ఘటనలో మొత్తం 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్య వెనుక ఉన్న కుట్ర కోణంపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ రోజు చిలకలగూడ పోలీస్ వాళ్ళు 10 మంది అక్యూజ్ ని అరెస్ట్ చేశారు. ఇది మొన్న జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఆఫ్ బొమ్మన్న యవన్ అలియాస్ అఖిల్, ఒక 21-year-old విద్యార్థి, 3rd year బీటెక్ స్టూడెంట్ చంపన ఇన్సిడెంట్ లో వీళ్ళ 10 మందిని ఈ రోజు అరెస్ట్ చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. May 7th, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్
అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. A1 వచ్చేసి అలబోయిన సాయి కిరణ్, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ. A2 రాజం పరమేష్ కుమార్ యాదవ్. A3 రాజం వంశీ కృష్ణ. A4 రాజం మనీష్. A5 సిరిగురి రాహుల్. A6 కుచ్చుల శివానందన్ యాదవ్. A7 రాజం నరసింహ యాదవ్. A8 రాజం శ్రీశైలం యాదవ్. A9 రాజం మల్లేష్ యాదవ్ అండ్ ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నారు. సో ఒక CCL. మంచిర్యాలలో ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో పలువురు డ్రైవర్లకు 56 పాయింట్లకు పైగా రీడింగ్ చూపించింది. దీంతో వారిని విధుల్లోకి తీసుకోలేదు అధికారులు. అయితే మద్యం తాగకున్నా బ్రీత్ అనలైజర్ మెషిన్ రీడింగ్ చూపిస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లోకి తీసుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బ్రీత్ అనలైజర్ మెషిన్ మార్చాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసిస్తూ వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతు ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అదనపు తరుగు 41.5 కేజీలకు మించి వసూలు చేయకుండా రైస్ మిల్లర్ల ఆగడాలను అరికట్టాలన్నారు. దొడ్డు రకాల వడ్లకు గ్రేడ్ 1 ధరతో పాటు అన్ని రకాల వడ్లకు 500 బోనస్ యాప్ విధానం రద్దు చేయాలని తెలిపారు. అదేవిధంగా యూరియాను అన్ని సొసైటీల్లో రైతులకు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తమిళనాడు శ్రీలంక మధ్య ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని పేర్కొంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే వారం రోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్టు విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ తెలిపారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా పరిణమించింది. ఇప్పుడు ఈ అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ వ్యవస్థ రాబోయే 2 రోజుల్లో మరింత ప్రస్ఫుటంగా మారే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం రాష్ట్రంలో రాబోయే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. దీంతో ఇంధన ధరల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమీక్ష చేపట్టింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కీలక మంత్రుల సమావేశం జరిగింది. యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సరఫరా ధరల మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక చమురు కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని సమాచారం. రోజుకు సుమారు 1700 కోట్ల నష్టం వస్తోందని, గత 10 వారాల్లోనే 1,00,000 కోట్ల రూపాయల వరకు నష్టం నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. अंत में मैं आप लोगों से कहना चाहूँगी कि माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहाँ भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहाँ भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं। आइए हम सब मिलकर हम अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने के लिए हर संभव प्रयत्न करें ताकि देश पर पड़ रहे आर्थिक भार को कम किया जा सके। धन्यवाद। గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయంలో జరిగే మహాపూజ, కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయ స్మారక పోస్టల్ స్టాంప్ నాణ్యం విడుదల చేశారు. हमें 1000 वर्षों की अमृत यात्रा को अनुभव करने का शिव जी ने मौका दिया है.
साथियों, 75 साल पहले आज के ही दिन सोमनाथ मंदिर की पुनर्स्थापना ये कोई साधारण अवसर नहीं था। अगर 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था। आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था। तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था भारत केवल आजाद नहीं हुआ है, भारत। ప్రధాని మోదీ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు త్యాగాలు చేయాలని ప్రధాని మోదీ అనడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 12 ఏళ్లలో దేశాన్ని మోదీ ఎంతగానో దిగజార్చారని మండిపడ్డారు. ప్రజలు ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పే స్థితికి తెచ్చారని విమర్శించారు. ప్రతిసారి ప్రజలపై బాధ్యత నెట్టేసి తమ జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. తమిళనాడు అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే కరుప్పయ్య నియామకమయ్యారు. రేపు తమిళనాడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. విజయ్ సర్కార్ బల నిరూపణకు ఎల్లుండి వరకు అవకాశం ఇచ్చారు గవర్నర్. నిన్న తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు రాజకీయాల్లో సినిమాలను తలపించే ట్విస్టులు నమోదవుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. సీఎంగా తన తొలి స్పీచ్లోనే గత ప్రభుత్వం చేసిన అప్పులపై సంచలన ఆరోపణలు చేసిన విజయ్ మరో ట్విస్ట్ ఇచ్చారు. సీఎం విజయ్ మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా స్టాలిన్ను కలిశారు సీఎం విజయ్. టీవీకే సహా మొత్తం 6 పార్టీలతో మద్దతుతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మొత్తం 120 మంది సభ్యుల బలాన్ని గవర్నర్కు చూపించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినిచ్చిన గవర్నర్ ఆర్లీకర్ ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో బల నిరూపణ ద్వారా మెజారిటీ చూపించాలని గవర్నర్ సూచించారు. ఈ నేపథ్యంలో తమ ప్రత్యర్థి డీఎంకే చీఫ్తో విజయ్ భేటీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.